డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కట్టించారు. ఎంత ఎంత మందికి ఇచ్చారు ఇక్కడ? ఇక్కడ 4 ఊర్లకి ఇచ్చారన్న. 4 ఊర్లకి ఎన్ని? అంత 2000 ఇళ్ళ దాకా ఉంటాయన్న. 2000 ఇల్లు కట్టించారు. ఏది గజ్వేల్ ప్రాంతానికి అంతేనా? అయితే ఇప్పుడు మీరు చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్, మీకు కొంచెం తెలిసి ఉంటది. తెలంగాణ రాకముందు బాగుండేనా మన జీవితాలు తెలంగాణ వచ్చినాకనే బాగుందా? అంతేనా? సీఎం కేసీఆర్ గారు మీకు ఎమ్మెల్యే ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకన్నా మాకు చాలా బాగానే ఉందన్న. ఎలా చేస్తుండు? మాకు ఇప్పుడు ఊరంతా బాగానే చేస్తుండు, అన్ని చేస్తుండు. అభివృద్ధి ఎట్లా ఉంది? రోడ్లు కానీ ఇప్పుడు మా సీసీ రోడ్ గల్లీకి సీసీ రోడ్లు వేసాడు. అయింది నియోజకవర్గం మొత్తం అంటే తునికిపోల మధ్య సీసీ రోడ్లు చాలా. మీ ఊర్లో సరే వాటర్ వస్తున్నాయి అన్న, డైలీ 2 times వస్తాయి. నేను యువతకు కావాల్సిన జాబ్స్ తెలంగాణ వచ్చిన తర్వాత జాబ్స్ ఇస్తున్నారా? ఇస్తున్నారన్న. మాక్సిమం 50% వరకు వచ్చినాయి మాకు. మరి ఇప్పుడు ఏంది కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వట్లేదు అని అంటున్నారు? ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తుంటారు కదా. అంతేనా? మరి కాంగ్రెస్ ఒక గ్రూప్ 1 ఒక గ్రూప్ 2 ఇస్తామని ఒకటి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వాళ్ళు ఇవన్నీ నమ్ముతారా తెలంగాణ ప్రజలు? నమ్మన్నా, ఇప్పుడే చెప్తారు కదా వాళ్ళు రావాలని చెప్తారు, వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు కదా. అంతేనా? మరి ఇప్పుడు వాళ్ళు 3 గంటల కరెంటు కూడా అంటున్నారు. ఇవన్నీ ఎట్లా? రేవంత్ రెడ్డి కామెంట్ పైన మీ సామాన్యులు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి అంటే అన్ని దొంగ మాటలు అంటారు, ఉత్తి మాటలు అంటారు. అంతేనా? మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఎవరు గెలుస్తారు? సీఎం కేసీఆర్ గెలుస్తుంది. కేసీఆర్ గెలుస్తుంది. మంచిది.